వార్ వన్ సైడ్ అంటారా? ఇంకా ఎలక్షన్ జరగకముందే మీ అభ్యర్థి గెలుస్తారని మీరు డిక్లేర్ చేసేస్తారా? 100% కదా. లాస్ట్ 5 years ఏం పీకారు వాళ్ళు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ప్లకార్డ్స్ పట్టుకొని మరి నిరసన తెలియజేశారు. దీని మీద ఏమంటారు ఒక ఎమ్మెల్యేగా మీరు? సిగ్గు పరువు లేకుండా వైసీపీ నాయకులందరూ కూడా నిన్న సిగ్గు లేదు, పరువు లేదు, ఏం లేదు, మొత్తం రోడ్డు మీద విడిచిపెట్టేసి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్కి ఎదిరించే సీన్ ఆయనకు ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఎందుకు పనికొస్తాడు? ఆయన కాలి గోటి దగ్గరికి పనికొస్తాడా? ఆయనకున్న ఇమేజ్ ఏంటి, ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి, ఈయనకున్నది ఏంటి? గవర్నర్ని అడ్డుకోవడం కానివ్వండి, లేదా 15 నిమిషాలు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోవడం కానివ్వండి, వీటన్నిటి మీద మీరు ఏం చెప్తారు? వాళ్ళు గవర్నర్ని ఏం అడ్డుకోలేదు. అడ్డుకోవడానికి అలా అంత ఓపిక ఉంటుంది కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలకి అయితే సమయం అయిపోయింది కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రచారం గడువు కూడా ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కూటమికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీచర్స్ యొక్క సంఘాలకు సంబంధించి భారీ ఎత్తున అయితే ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రఘువర్మకి సపోర్ట్ చేస్తూ ప్రచారం అయితే కొనసాగిస్తుంది. అసలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గొన్ను శంకర్ ఉన్నారు. అసలు రఘువర్మకి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఏం చెప్తారు ఈ విషయం మీద ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినటువంటి రఘువర్మకి సపోర్ట్ చేస్తుంది. అసలు ఆయనకే ఎందుకు ఓటు వేయాలంటారు? అంటే రఘువర్మ గారు 5 సంవత్సరాలు ఆయన చేశారండి ఎమ్మెల్సీగా. ఆయన నిరాడంబరుడు, సౌమ్యుడు, ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఏదైతే విద్యా ప్రమాణాల కోసం గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన తీరుని ఆయన నిలదీశాడు. అయినప్పుడు కూడా ప్రభుత్వం చేమకుట్టినట్టు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆయన పోరాడాడు. దాన్ని అంతా గమనించి 5 సంవత్సరాలు చేసినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆయనకు సపోర్ట్ చేస్తుంది అంటే ఆయన తాలూకా ప్రత్యేకతను బట్టి. సో ఇప్పుడు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అన్న గారు ఎంతో క్లిష్టతరమైనటువంటి శాఖ అయినప్పటికీ ఆయన ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎస్పెషల్లీ 117 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తామని ప్రస్ఫుటంగా ప్రకటించడం జరిగింది. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి వివిధ విద్యా సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలు, అలాగే టీచర్స్ నుండి, పేరెంట్స్ నుండి, అందరి నుండి మీటింగ్స్ పెట్టి అందరి నుండి ఇన్పుట్ తీసుకొని ఒక స్పష్టమైన ఇంకో త్వరలో మరో జీవో ఈ వచ్చే విద్యా సంవత్సరం కల్లా రాబోతుంది. అదొకటి. నెక్స్ట్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకి గత ప్రభుత్వం పక్కా బిల్డింగ్ ఉండాలని చెప్పారు. అలాంటప్పుడు లెక్చరర్స్ కలిసి పెట్టుకుని చాలామంది అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కొనలేని పరిస్థితి. వాళ్ళకి లోకేష్ అన్నగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే లీజ్ ఉంటే చాలు అనేది ఒక జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు రికగ్నిషన్ ఇది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా 5 yearsకి మనం జీవో ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే గతంలో 60,000 మంది మన రీజన్ పరిధిలో ప్రైవేట్ కాలేజీలో ఉంటే ఈవేళ 18,000, 20,000కి పడిపోయింది. అంటే పూర్తిగా మోర్ దెన్ 60% ప్రైవేటైజేషన్. మీకు తెలిసిందే, అంత గవర్నమెంట్ కాలేజెస్ లేవు మన దగ్గర. అలాంటి ప్రైవేటైజేషన్ కూడా కుదేలు అయిపోయింది గత 5 సంవత్సరాల్లో. దాన్ని మళ్ళీ బతికించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కనీస ఏదైతే వసతులు ఉన్నాయి వాటి కోసం కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ స్కూల్స్ విషయంలో కూడా ప్రైవేట్ సంస్థలతో మాట్లాడడం జరిగింది. వారికి కూడా రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల్ని సరళిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ వారికి కూడా భోజనం పథకం పెట్టాము, మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాము. ఇంటర్మీడియట్ వారికి కూడా బుక్స్, నోట్స్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆర్భాటం లేకుండా పెద్ద పెద్ద బొమ్మలు వేసుకొని గతంలో బ్యాగులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వం ముద్ర తప్పించి ఎక్కడా ఏమీ లేదు. సో అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి నారా లోకేష్ అన్న గారు, అలాగే ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి, బీజేపీ అంతా కూడా మద్దతు ఇస్తుంది. కనుక తప్పకుండా అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి. తద్వారా మనం యొక్క ఏదైతే ప్రభుత్వం కోరుకుంటుందో దానికి మద్దతు ఇచ్చినట్టుగా మనం సంకేతాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి టీచర్
ఓటర్స్ ఎవరైతే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా పాకలపాటి రఘువర్మ గారిని 7వ సీరియల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూడా ఈ సందర్భం కోరుకుంటున్నాను. రైట్, మీరు కోరుకుంటున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత టఫెస్ట్ ఫైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను చూసుకున్నా సరే మనకి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా ఉంది అనుకుంటున్నారు. అసలు ఏమంటారు దీన్ని? టఫెస్ట్ ఏం లేదండి. ఆయనకి అన్ని లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి. వారు వన్ సైడ్ అంటారా? ఇంకా ఎలక్షన్ జరగకముందే మీ అభ్యర్థి గెలుస్తారని మీరు డిక్లేర్ చేసేస్తారా? 100% కదా. లాస్ట్ 5 years ఏం పీకేర్ వాళ్ళు విద్య మొత్తం సర్వనాశనం చేసి వదిలేశారు. ఏమని మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వంకి వ్యతిరేకంగా గెలిపిస్తారు మీరు చెప్పండి. లాస్ట్ 5 years కూడా ఇదే వ్యక్తి ఉన్నారు కదా మళ్ళీ ఎమ్మెల్సీ. ఆయన ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం కదా. ఆయన పోరాడాడు. ఆయన పోరాట పటిమ, ఆయన కౌన్సిల్లో ఆయన పోరాట పటిమను మనం గుర్తించాలి. ఆయన ఎటువంటి ఇష్యూస్ని అడిగారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మీద ఉండే అభియోగాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. అలాగే ఇప్పుడు కూడా టీచర్స్ కోసం వారి ఒక సమస్యలపైన, అలాగే విద్యా సంస్థలపైన, అలాగే స్టూడెంట్స్ పైన, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం పైన అన్నిటిపైన ఆయనకు అవగాహన ఉంది. ఆయన మళ్ళీ మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న ఇతర అభ్యర్థి కనుక ఆయనకి తప్పకుండా వారు వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ పండిట్స్లు కానీ యూనియన్స్, ఏపీటీఎఫ్, మిగతా అన్ని యూనియన్స్ కూడా, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ కానీ, స్కూల్ అసోసియేషన్, అన్ని యాజమాన్య సంస్థలు ఆయనకే సపోర్ట్ చేస్తాయి. నిన్న మనం చూసుకున్నట్లయితే ఏవైతే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ప్లకార్డ్స్ పట్టుకొని మరి నిరసన తెలియజేశారు. దీని మీద ఏమంటారు ఒక ఎమ్మెల్యేగా మీరు? అది సిగ్గు పరువు లేకుండా అన్నీ వదిలేసిన వ్యక్తికి ఇంకా మనం ఏం చెప్తాం? నిన్న వచ్చాడు, 11 నిమిషాలు 2 నిమిషాలు కూర్చున్నారు. 2 నిమిషాలు కూర్చొని నేషనల్ యాంథమ్ అయిన వెంటనే గవర్నర్ ప్రసంగం మొదలెట్టిన 2 నిమిషాలకి అందరినీ ఇలా ఉసుగొలిపాడు. ఉసుగొలిపి అక్కడ వెళ్తే ఈయన ఎలా కూర్చొని ఆనందిస్తూ 11 నిమిషాల తర్వాత లేచి బయటికి వెళ్ళిపోయారు. ఈ 11 నిమిషాలు వారి వాదన ఏంటంటే ప్రతిపక్ష హోదా మీకు కల్పించాలని అంటున్నారు. ప్రతిపక్ష హోదా కల్పించిన హక్కు ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. ఎవరిస్తే ఊరుకుంటారా ప్రజలు? మళ్ళీ తగిన బుద్ధి ఇచ్చిన వాళ్ళకి చెప్తారు. మా చేతిలో ఉందని మేము ఇచ్చామనుకోండి, మాకు తగిన బుద్ధి. ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు అనర్హుడు. ఆ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గెలిచాడు కనుక ఒక ఎమ్మెల్యే మాత్రమే తప్పించి ఆయనకి ఎటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారు. సిగ్గు పరువు లేకుండా ప్రతిపక్ష హోదా. ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఏదో తప్పులు ఉన్నాయి, మీరు అసత్య ప్రచారాలు చేశారు, లేకపోతే ఇంకోటని ఎవడైనా ఫైట్ చేస్తాడు. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు కేసుల కోసమో లేకపోతే నీ తాలూకా ఉనికిని కాపాడుకోవడానికో నువ్వు చేస్తావు, కానీ నీకు చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజలు నీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. సిగ్గు పరువు లేకుండా వైసీపీ నాయకులందరూ కూడా నిన్న సిగ్గు లేదు, పరువు లేదు, ఏం లేదు, మొత్తం రోడ్డు మీద విడిచిపెట్టేసి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ప్రజల పక్షాన పోరాడండి. సిగ్గుంటే నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ కూడా ప్రతిపక్ష హోదా అనేది మీరు ప్రజలు ఏం చెప్పారో మీకు అది గమనించి మీరు శుభ్రంగా బుద్ధితో ఆలోచించి ప్రజలు ఏం మీకు తీర్పు ఇచ్చారో మీరు ఆలోచిస్తే దాన్ని మీరు ఆలోచించి మీరు పనిచేస్తే రేపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇది కూడా రాదు. రేపు 0 లేకపోతే 0 సింగిల్ డిజిట్ ఏకనిరంజనగా మళ్ళీ పులివెందుల నుండి ఆయన వస్తే రావచ్చు, లేకపోతే అది కూడా నెక్స్ట్ రాకపోవచ్చు అని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకి అలాగే పులివెందుల ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతున్నాను. సో నిన్న జరిగిన అదే అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనకి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన మద్దతు తెలియజేస్తున్నారు, లేదా అంత దీనిగా ఉన్నారన్నారు. ఆ వ్యాఖ్యల మీద మీరేమంటారు? మీరు చెప్పిన వ్యక్తి పేరు కూడా నేను నా నోటితో చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. ఆ వ్యక్తి కోసం జిల్లా ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు కూడా బాగా తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న విన్యాసాలు ఏంటో అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయన ఏదో కొత్త బిజినెస్ ఏదో పెట్టారట, అది మీకు పనికొస్తుంది. లేడీస్కి ముఖ్యంగా పనికొచ్చే బిజినెస్ ఏదో, అంటే బట్టలకు సంబంధించి ఏదో బిజినెస్ పెట్టారట. సో అదేదో ఆయన చేసుకోకుండా పవన్ కళ్యాణ్కి ఎదిరించే సీన్ ఆయనకు ఉందా?
అంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలిపి కాకుండా ఒక ఎమ్మెల్సీగా ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏమంటారు? నేను అనేదే ఒక ఎమ్మెల్సీగా ఆయన ఎప్పుడైనా ఒక ఎలక్షన్లో గెలిచాడా? ఏది ఒక ఎమ్మెల్యేగా గెలిచాడా? గెలవలేదు. ఏదో ఈ ప్రతిపక్షాలని అక్కడ ఉన్న అచ్చెన్నాయుడు గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ తిట్టి ఆయన తాలూకా కృపతో ఏదో ఎమ్మెల్సీ అయ్యాడు. మళ్ళీ ఆయనకి ఏదో ఆనందింప చేయడానికే ఈ వ్యాసాలు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఎందుకు పనికొస్తాడు? ఆయన కాలి గోటు దగ్గరికి పనికొస్తాడా? ఆయనకున్న ఇమేజ్ ఏంటి? ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి? ఈయనకున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దేనికి వచ్చారో ఏమొచ్చారో ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడా లేదా? ఈయన ఏమైనా అయ్యాడా? అవగాలడా? ఈయనకి ఆయనతో ఏంటి? నువ్వు ముందు ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో నువ్వు ప్రభుత్వం ఏం తప్పు చేస్తే ఎత్తి చూపాలా. మీ నాయకుడు ప్రతిపక్ష హోదాని ధర్నా చేసుకొని మీరు వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్టు? ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఎక్కువ మందిని ఎమ్మెల్యేలను ఎవరు ఇవ్వలేదు. సో ప్రతిపక్ష హోదా విషయానికి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదో, మీరు ఇచ్చిన సూపర్ 6లో హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాటిని ఎత్తి చూపిస్తాము, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతుంది అధికార పార్టీ అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? అంటే ఎత్తి చూపించడానికి ప్రతిపక్ష హోదా అవసరమా? నేను గతంలో ఎన్ని పోరాటాలు చేశాను, ఎన్ని ఎత్తి చూపించాను. నేనేటప్పుడు ఎమ్మెల్యేనా? ఏమైనా ఏదో ఇప్పుడు వాజ్పేయి గారు గతంలో పార్లమెంటేరియన్గా రాణించారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కాదే. అలాగే ఎంతోమంది ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కానీ వాజ్పేయి గారు కానీ ఎంతోమంది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంతోమంది పెద్దలు మీ హిస్టరీ చదివాము. వాళ్ళు ఎవరికి ప్రతిపక్ష హోదా లేదే. ఎంతో బాగా ప్రజల యొక్క సమస్యలను పోరాడి సాధించుకున్నారు కూడా. అవి సాధించి అమలు చేయించుకున్నారు గవర్నమెంట్ నుండి. దానికి ప్రతిపక్ష ఎందుకమ్మా మీరు చెప్పండి? ప్రతిపక్ష హోదా అవసరమా? ఒక ఎమ్మెల్యేగా అడగలేమా? మాట్లాడలేమా? మన సమస్యలు పట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం అడగలేమా? చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా మేము వద్దన్నామా? ఆయనకి మేము వద్దన్నామా? 11 మందిని ఎవరు గెలిపించారు? ప్రజలు గెలిపించారు. ప్రజలు 25 మందిని గెలిపించలేదు, 18 మంది దాటి గెలిపించలేదు. దానికి మేమేం చేయాలి? వెళ్ళి ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు అంటారు. 100%, 100% అసలు చిత్తశుద్ధి ఉంటే బయట నుండి కూడా ప్రశ్నించవచ్చు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బయట నుండి కూడా ప్రశ్నించవచ్చు. సో ఫైనల్గా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏదైతే మీకు అపోజిషన్లో ఉందో వైసీపీ పార్టీ గవర్నర్ని అడ్డుకోవడం కానివ్వండి, లేదా 15 నిమిషాలు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోవడం కానివ్వండి, వీటన్నిటి మీద మీరు ఏం చెప్తారు? వాళ్ళు గవర్నర్ని ఏం అడ్డుకోలేదు. అడ్డుకోవడానికి అలా అంత ఓపిక ఉంటుంది కదా. వాళ్ళు ఉన్నది 11 నిమిషాలు, నేషనల్ యాంథమ్ 2-3 నిమిషాలు, అంతకుముందు 2 నిమిషాలు. లేచిన తర్వాత స్టార్ట్ అయింది. లాస్ట్లో వాళ్ళు 4 నిమిషాలే అడ్డుకున్నారు. మిగతా అంతా వెళ్ళడానికి రావడానికి అంతా కలిపితే 11 నిమిషాలు హాల్లో వాళ్ళు ఉన్నది. దానివల్ల ఏం నష్టం జరగలేదు. ప్రజలు అంతా విన్నారు. వాస్తవాలు మనం మాట్లాడామా, గవర్నర్ గారు ఏం మాట్లాడారో అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందుకు వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసి సానుభూతి పొందాలి ప్రజల దగ్గర అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఇదేదో ప్రభుత్వమే ఆయన ఏదో చేసేసి ప్రభుత్వం ఆయన ఏదో ఇబ్బంది పెట్టింది, లేకపోతే మేమేమైనా ప్రతిపక్ష హోదా దక్కకుండా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మేము కలుపుకొని ఆయనకు హోదా తీసామని అంటే అది లేదు కదా. మొదటి నుండి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 11 మందే ఉన్నారు. వెళ్ళి ప్రజలను అడగండి, వెళ్ళి ప్రజలను అడగమనండి, ప్రజాకోర్టులో తేల్చుకొని రమ్మనండి 2029లో. ఇప్పుడు ఎక్కడి నుండి మేము ఇవ్వగలం? అది జరగని పని. ఆయన రావాల్సిందే, వస్తాడు త్వరలో. రాకపోతే మళ్ళీ ఆయనకి సభ్యత్వం కూడా రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పెద్దలందరూ చెప్తే నేను విన్నాను. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫైనల్గా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి 3 బరిలో ఉన్నారు ప్రధానంగా. సో అందులో ఒక అభ్యర్థి రఘువర్మకి మీరు మద్దతు, కూటమి ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుంది. ఇంకొకరికి వైసీపీ పార్టీ మద్దతు తెలియజేస్తుందని వార్తలు వస్తున్నాయి. సో శ్రీనివాస్ నాయుడుకి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? మా అభ్యర్థి అయితే గెలుస్తాడని మీకు ఇందాకే చెప్పాము. అన్ని సంస్థలు మాకే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలకి వెంటిలేటర్ పైన ఉన్న ప్రైవేట్ సంస్థలని ఊపిరి తీసుకునే విధంగా తీసుకొచ్చాం. రేపు వాళ్ళకి మళ్ళీ ఆహారం పెట్టి బట్టలు తొడిగి వాళ్ళకి నడిపించాలంటే ఈ ప్రభుత్వం గెలిచి తీరాల్సిందేనని వాళ్ళందరూ నమ్మారు. తప్పకుండా పాకలపాటి రఘువర్మ గారికి వాళ్ళు ఓట్లు వేస్తారు. అలాగే వాళ్ళ ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నారు. కొన్ని యూనియన్స్ ఉన్నప్పటికి కూడా టీచర్స్ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచిస్తారు. ఎందుకంటే మొన్న ఇంత పెద్ద ఎత్తున 95 స్ట్రైక్ రేట్ వచ్చిందంటే టీచర్స్ ఎంతో తోడ్పాటు జరిగింది. ఇప్పుడు కూడా 117 రద్దుపై స్పష్టంగా హామీ ఇచ్చాం. అది రద్దు చేస్తాం. ప్రతి ఒక్క టీచర్ మనసులో ఉన్నది 117 వాళ్ళని బాధిస్తుంది. దాన్ని మేము రద్దు చేస్తామని మా విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. మేము చేసి తీరుతాం.
తప్పకుండా టీచర్స్ అందరూ మాకు మద్దతు ఇస్తారు. మేము బలపరిచిన అభ్యర్థి గెలిచి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, సాయంత్రం ఈ ప్రచారం ముగియనున్న ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం మద్దతు తెలియజేస్తుందో ఆ వ్యక్తి రఘువర్మనే గెలుస్తారు అని చెప్పి ఎమ్మెల్యే గొండు శంకర్ అయితే మాత్రం ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష హోదా అనేటటువంటిది ప్రజలు ఇవ్వాలి కానీ ప్రభుత్వం కాదు. అదేవిధంగా ఒకవేళ ప్రతిపక్ష హోదా ప్రజల పట్ల పోరాడాలి అంటే హోదా కూడా అవసరం లేదు, ప్రజల నుంచి ప్రజల తరపున కూడా ఆ సమస్యల మీద పోరాడొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ మొత్తం విషయం మీద మీరేమంటారు, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.